నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాసనసభలో కేటీఆర్ రేవంత్ మధ్య మాటల యుద్ధం. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే కేసీఆర్ కుటుంబం జైల్లో ఉండేదన్న సీఎం. రాష్ట్ర అప్పులు వడ్డీలపై శాసనసభలో వాడివేడి చర్చ. రుణాలతో గత సర్కారు భారీ భారం మోపిందని రేవంత్ రెడ్డి ఆక్షేపణ. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం. దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ లో పెట్టడానికే డీలిమిటేషన్ అన్న సీఎం. కాళేశ్వరం పేరిట ఎవరెన్ని అక్రమాలు చేశారో నిరూపిస్తామన్న సర్కార్. అవినీతికి శిక్ష తప్పదంటూ రేవంత్ వ్యాఖ్య. దేవాదుల పంపులను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్ పొంగులేటి. వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని దశలు పూర్తి చేస్తామని వెల్లడి. అరుణాచల్ ప్రదేశ్ లో ఆకట్టుకున్న త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు. భవిష్యత్తు యుద్ధ సన్నద్ధతే లక్ష్యంగా నిర్వహణ. వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా. మోసపూరిత కార్యకలాపాలే కారణమని ఎక్స్ లో పోస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. కేసీఆర్ ఆనవాళ్లు గుర్తులను చెరిపేలా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. కక్ష సాధించాలనుకుంటే బీఆర్ఎస్ నేతలను జైల్లో పెట్టేవాళ్లమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 500 రూపాయల జరిమానా వేసే డ్రోన్ కేసులో తనను 16 రోజుల పాటు చర్లపల్లి జైల్లో పెట్టారని ప్రస్తావించారు. ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపు కోసం కాదన్న ఉద్దేశంతో కోపాన్ని ఆపుకుంటూ విఘ్నత ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రతిపక్ష సీటు కోసం పోటీ పడవద్దని, పెద్దాయన ప్రతిపక్షంలో ఉండి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అవమానాలను దిగమింగుకొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. శాసనాలు జరిపేయడం, రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది. ఇవన్నీ 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత దూరం చూస్తా ఉన్నా అధ్యక్ష. ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా, పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి, తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమైతుంది, సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది. నేను చెప్పలే, మీరే చెప్పిన ముఖ్యమంత్రి గారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటుకొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే, కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించి, మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. ఆ చిన్న బాత్రూమ్ కూర్చుంటే బయటికి కనిపించేటట్లుంటుంది అధ్యక్ష. 16 రోజులు పొద్దుపూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించిండు అధ్యక్ష. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా
2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీదా నాదా? నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే. ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? ఆడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా అధ్యక్ష? జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం. ఏది శాశ్వతం కాదు. రాష్ట్ర అప్పులు వడ్డీలపై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 10 ఏళ్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణాలకు 15 నెలల కాలంలో 1,58,000 కోట్ల చెల్లించామని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిపితే 8,19,000 కోట్ల అప్పు వారసత్వంగా ఇచ్చారని ఆక్షేపించారు. తెచ్చిన రుణాలతో అభివృద్ధి దేవుడెరుగు, రాష్ట్రంపై భారం మోపారని ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. గణాంకాలతో సహా నాటి కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను అసెంబ్లీలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాన్ని పట్టుకొని జీఎస్డిపి పరిమాణంతో పోలిస్తే అప్పులు అని చెప్పి మీరనమే కాకుండా మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి నెల వడ్డీలు కడుతున్నది 1,662 కోట్లు. 2 కలిపితే అసలుకు వడ్డీకి 2 కలిపితే మొత్తం అయ్యేది 2,755 కోట్లు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు 6,500 కడుతున్నాం, 7,000 కడుతున్నాం, అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష? అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదు అధ్యక్ష. అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేశాం. ఇది నా రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్ట్. 87% అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధి మీద పెట్టే పెట్టుబడి, భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఏ కొలమానాలతో కొలిచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తా అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,87,173 కోట్ల అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవి బట్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోట్ల అధ్యక్ష. 4 నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 6,69,257 కోట్లు ఇది నికరంగా అప్పులు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష 40,154 కోట్ల అధ్యక్ష. అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్, సింగరేణి పవర్ డ్యూస్, ఎస్సీ అండ్ ఎస్టీ సప్లైన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎలుగబెట్టిందేందో, ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో, 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడలు అంటారు అధ్యక్ష.
1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోట్లు అయితే నేను వాళ్ళు చేసిన అప్పులకు నేను కట్టింది 1,53,559 కోట్ల అధ్యక్ష. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటూ మంత్రులు వ్యాఖ్యానించడం సరికాదని సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేకపోయినా గోదావరి జలాలు వినియోగించే అవకాశం ఉందని చెప్పారు. కమిషన్లు ఫామ్ హౌస్ల కోసమే రీడిజైన్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం పేరిట ఎవరెన్ని అక్రమాలు చేశారో నిరూపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. కూలేశ్వరం అధ్యక్ష, మీరు మంత్రులు మీరు అట్లా అనాలోచితంగా అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం. అది కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష. ఓదిక్కు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష, అపరిచితుడు. కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ల ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది, కట్టిన రిజర్వాయర్లు 218 టీఎంసీల మాట్లాడే అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ పాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులతోని ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడానికి ఉంది. మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. డైరెక్ట్ గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకర దాని చుట్టూత కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాలనా? మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈ రోజు విచారణ 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఫ్రాడ్ చేసిండ్రు, ఫ్రాడ్ కి వీళ్ళని శిక్షించమని 1 మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈ రోజు కాళేశ్వరం మీద. ఆ నివేదికను వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం. దక్షిణాది రాష్ట్రాలను లిమిట్లో పెట్టడానికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ డీలిమిటేషన్ చేయాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవటాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్ ను వాజ్పేయి వ్యతిరేకించారని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో 24% ప్రాతినిధ్యం ఉందని, డీలిమిటేషన్ జరిగితే 19% పడిపోతుందన్నారు. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉంటే ఇప్పటి వరకు పెంచలేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనం లేనందునే అసెంబ్లీ సీట్లు పెంచలేదన్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా సీఎం పెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకే అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు అసలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆలోచన ప్రతిపాదననే లేదు. మీరు ఎందుకు ఆందోళన చెందుతుండ్రని ఒక చర్చను లేవనెత్తడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్షాలను అందరినీ కూడా ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతిచ్చి ఈ రోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19% పడిపోవడానికి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను
ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈ రోజు ఇది తీసుకున్నాము. ఈ రోజు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము అధ్యక్ష. అందుకే ఈ రోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 100% ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష. తమరి అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు వీలుగా కొత్త బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఆర్గాను డొనేషన్ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు పెట్టిన బిల్లుకు పార్టీలకు అతీతంగా సభ్యులు మద్దతు తెలిపారు. అవయవదాన ప్రక్రియలో మరింత పారదర్శకత తేవడం సహా కిడ్నీ రాకెట్ లాంటి ముఠాలకు కఠిన శిక్షలు, జరిమానాలు విధించేలా రూపొందించిన బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టం ప్రకారం అవయవాలతో పాటు చర్మం, రక్తనాళాలు, గుండె నాళాల వంటి వాటిని మార్చవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేకున్నా బ్రెయిన్ డెడ్ గా ప్రకటించేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. బిల్లుకు సభ్యులంతా మద్దతు తెలిపారు. జీవన్మృతులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని హరీష్ రావు సూచించారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు అవయవదానం చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కేటీఆర్ కోరారు. గారికి ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు డొనేట్ చేయాలి. వీలైతే ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపేటట్టు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా చేస్తే ఇంకా మనం దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. స్టేట్ బిల్ ను రిపీల్ చేసి సెంట్రల్ యాక్ట్ ను అడాప్ట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెద్ద ఎత్తున అవయవదానాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వెన్ కంపేర్ టు ది కాస్ట్ ఎఫెక్టివ్ కానీ సక్సెస్ రేట్ కానీ మన దగ్గర చేసిన వాటికి చాలా అవుతా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రోత్సహించే విధంగా మన ప్రభుత్వాలు ముందుకు రావాలని నేను చెప్తా ఉన్నాను. ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్. కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నది. The regional portal and the national portal. It will bring about a transparency and encourage medical tourism in Telangana, Adhyaksha. Regulatory powers గతాంతో పోలిస్తే చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి అధ్యక్ష. మాక్సిమం ఫైన్ 1 crore rupees అధ్యక్ష. ఇంప్రిజన్మెంట్ 10 సంవత్సరాలు అధ్యక్ష పెరిగినాయి. ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The bill is passed. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లా దేవన్నపేట వద్ద దేవాదుల పంపులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వచ్చే ఏడాది చివరికల్లా దేవాదుల అన్ని దశలను పూర్తి చేస్తామని ఉత్తమ్ తెలిపారు. ప్రాజెక్టు సుమారు 2.5 దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం, దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్ లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా మరి ఏదైతే డిజైన్ యాక్టికి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మాటిస్తున్నాం. అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దేవాదుల, అదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని నేను మనవి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. రైతులకి మేలు చేయాలని టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ తేగలిగాం.
రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించారు. నిన్న రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ తరలించిన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సికింద్రాబాద్ సెయింట్ బాప్టిస్ట్ చర్చిలో మధ్యాహ్నం వరకు ఉంచారు. తెలుగు రాష్ట్రాల నుంచి క్రైస్తవ సంఘాల సభ్యులు వచ్చి నివాళులర్పించారు. ప్రవీణ్ ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని, తమకు న్యాయం కావాలంటూ క్రైస్తవ సంఘాల నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా చర్చి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మధ్యాహ్నం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. బాట్స్ ద్వారా కొందరు అపాయింట్మెంట్ షెడ్యూళ్లను బుక్ చేసుకున్నారని, అది తమ విధానాలకు విరుద్దమని తెలిపింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్స్, ఫిక్సర్లను ఏమాత్రం సహించమని హెచ్చరించింది. వీసా అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు సంబంధిత ఖాతాలను సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించింది. మోసాల నిర్మూలనకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపింది. విద్యార్థి, విజిటర్స్, B1, B2 వీసాలకు అపాయింట్మెంట్ కోసం వేచి ఉండే సమయం ఎక్కువ ఉండటంతో కొంతమంది ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి వీసా అపాయింట్మెంట్ కు ప్రయత్నిస్తున్నారు. ఏజెంట్లు కొన్ని రకాల ప్రత్యేకమైన బాట్స్ ను ఉపయోగించి స్లాట్లను బ్లాక్ చేస్తున్నారు. తాజాగా వాటిని గుర్తించిన అమెరికా బాట్స్ సాయంతో చేసిన 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. భవిష్యత్తు యుద్ధ సన్నద్దతే లక్ష్యంగా నిర్వహించిన త్రివిధ దళాల విన్యాసాలు అబ్బురపరిచాయి. ప్రచండ్ ప్రహార్ పేరుతో నిర్వహించిన విన్యాసాలు నిఘాతో పాటు దాడి చేసే సామర్థ్యం, వేర్వేరు మార్గాల ద్వారా ఎదురయ్యే ముప్పును నియంత్రించే సామర్థ్యాన్ని చాటాయి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు పేర్కొన్న సైనికాధికారులు, సైనిక దళాలు ఉన్నత స్థాయిలో ప్రతిభా పాటవాలను ప్రదర్శించినట్లు ప్రశంసించారు. జపాన్ పర్యటనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడి ఓ అభిమాని నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. దేవరా చిత్ర ప్రచారం కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ కు పలువురు మహిళా అభిమానులు ఎదురుపడి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ సమయంలో ఓ అభిమాని అన్నా అన్నా అంటూ తారక్ ను పలకరించింది. RRR చూసిన తర్వాత తెలుగు భాష నేర్చుకున్నానని, ఓ పుస్తకం కూడా రాసినట్లు ఆ మహిళ చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. నేను RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకం రాసాను. Amazon sales number 2. Thank you for all of your inspiration. Your biggest inspiration. Wow! Oh my God! You're a bigger inspiration.